మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీనరాశి మీనరాశి వారికి ఆగస్టు నెలంతా ఏ రకంగా ఉండబోతుంది, మరి ఏళ్ళనాటి శని ప్రభావం ప్రస్తుతం వీరికి మేలు చేస్తుందా, ఇబ్బంది పాలు చేస్తుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి ప్రస్తుతం ఉన్న గోచారాన్ని పరిశీలించుకుంటూ తెలియజేసుకుందాం. మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంది. పనులు అవడంలో కొంత జాప్యం ఉన్నప్పటికీ కూడా గతంలో పోలిస్తే ఈ నెలలో ఎంతో కొంత ముందుకు రావడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే భార్యాభర్తల మధ్య కొంత ఏదో రకమైన విభేదాలు చోటు చేసుకోవడానికి, లేదా భర్త ఆరోగ్యం భార్యకి, భార్య ఆరోగ్యం భర్తకి ఎంతో కొంత అసౌకర్యాన్ని కలిగించడానికి అవకాశాలు లేకపోలేదు. ఇక సప్తమంలో కుజుడు యొక్క సంచారం వల్ల వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎంతో కొంత పురోభివృద్ధి లభించడానికి అవకాశం లభిస్తుంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్నవారు మాత్రం వీరికి అవతల పార్ట్నరు లబ్ధి ఎక్కువ పొందడానికి, వీరికి ఏదో రకంగా కొంత తక్కువ ముట్ట చెప్పడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో మానసికంగా ఒక రకమైన అసంతృప్తి అనేది, తర్వాత వారు మనతో ఏదైనా సరే సంభాషణలు జరపడం కానీ, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనే విషయంలో, అంటే బయట కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, ఫ్యామిలీస్తో కానీ మన యొక్క రిలేషన్స్ విషయంలో వారు చూపించే పద్ధతి కొంత మనకి ఏదో రకమైన అసంతృప్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఇక ఆర్థికంగా ధనం మాత్రం ఈ నెలలో మనకి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, తర్వాత మరి అంటే ప్రత్యక్ష వ్యాపారాల్లో కన్నా కూడా ఏదైనా సరే, అంటే స్వతంత్ర వృత్తుల్లో అంటే మనకి ఏదైనా సరే పెయింటింగ్స్ వేసేవాళ్ళు అనుకోండి, తర్వాత మరి ప్లంబర్ పనులు చేసేవాళ్ళు అనుకోండి, ఇలా ఏదైనా సరే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ప్రత్యక్ష వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం ఒకరోజు ఉన్నట్టుగా ఒకరోజు లేక కొంత ఇబ్బంది పెట్టే వాతావరణం అయితే కనుక ముసురు పట్టిన వాళ్ళలాగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే మనం ఏదైనా సరే వివాహ విషయంలో సానుకూలమైన నిర్ణయాలు తీసుకుని కొంత ముందడుగు వేసినట్టయితే కనుక తప్పకుండా వారు కళ్యాణ వేదికని అలంకరించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక బలంగానే కొనసాగించుకోవచ్చు. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు ఏదైనా సరే కొంత ఇబ్బందులు పడడానికి, అక్కడ కొంత ఏదైనా సరే అవమానాలు ఎదుర్కొనడానికి కూడా ఆస్కారాలు లేకపోలేదు. కవులు కళాకారులకి అంతంత మాత్రము గుర్తింపు గౌరవాలు మాత్రమే లభిస్తాయి, కానీ క్రీడా రంగంలో ఉన్నవారికి మాత్రం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత చిత్రలేఖనం వాటికి సంబంధించిన విషయాల్లో ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జ్యోతిష రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలకి కొత్తగా పార్ట్నర్షిప్లు చేద్దాం అనుకునేవారు ఈ నెల కొంతవరకు వాయిదా వేసుకోవటం మంచిది. దానికి ఏమంత అనుకూలమైన స్థితి అయితే కనిపించడం లేదు. భార్య భర్తలు వారు ఏదైనప్పటికీ కూడా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆగస్టు 14 నుంచి 28వ తారీఖు మధ్య కొద్దిగా ఇంట్లో మానసిక ఉద్వేగాలు పెరిగే పరిస్థితులు నెలకొనవచ్చు. ఇక పెద్దల యొక్క ఆశ్రయస్సులు కానీ, లేదా వారి యొక్క సలహాలు సహకారాలు కానీ మీకు మేలు చేసేయగలిగే స్థితిలో ఆగస్టు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. గొంతుకు సంబంధించినవి, తర్వాత మరి ఏదైనా సరే ఇప్పటికే ఈ యొక్క మధుమేహం ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక వాటి యొక్క నియంత్రణ కొంతవరకు తగ్గే పరిస్థితి ఎక్కువగానే ఆగస్టు మాసంలో గోచరిస్తుంది. ఇక వాహనాలు నడిపేప్పుడు కూడా
మరీ భారీ ప్రమాదాలు కాదు కానీ చాలా చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉండవచ్చు. ఇక ఒక పెద్ద వ్యక్తి పరిచయంతో మీకు చాలా ఆనందమైన సంతృప్తికరమైన జీవితంలో ఇది నాకు మెమరబుల్, ఈ గుర్తు నాకు ఉండిపోతుంది అనుకునేలాగా ఒక సంఘటన ఈ నెలలో చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, జీవిత బీమా రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ నెల ప్రోత్సాహకరంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఎరువులు, పప్పు దినుసులు, కూరగాయలు, తర్వాత క్యాటరింగు, తిండికి సంబంధించిన విషయాల్లో ఉన్నవారికి కూడా, వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ నెల ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక దూర ప్రాంతాల్లో ఎవరైతే మరి అంటే పురుషుల కన్నా కూడా స్త్రీలు, అంటే ఇందాక మనం కొన్ని జాగ్రత్తలు చెప్పాం, అయితే కొద్దిగా మహిళలు కానీ మామూలుగా మరి అమ్మాయిలు కానీ ఉంటే కనుక వారికి మాత్రం కొంతవరకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఈ నెలలో ఉండటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా మనకంటే పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు కాకుండా ఏదైనా సరే విద్యార్థులుగా ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే కనుక ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అంటే తమ పిల్లలు అంటే ఇంకా ఇంచుమించు మనకి కాలేజీ చదువుల స్థాయి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క చదువుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. వారు ఒకే రీతిలో వారి యొక్క ఏకాగ్రతని చూపలేకపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక పిల్లల యొక్క చదువు విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక కనిపిస్తోంది. ఇక ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే కనుక, లేదు వాటిని అమ్మాలన్నా కూడా ఈ నెలలో అందుకు మనకి సానుకూలకంగానే ప్రస్తుతం ఉన్న గోచారం అయితే ఉంటుంది. అయితే ఆగస్టు 18వ తారీఖు దాటిన తర్వాత వాటికి సంబంధించిన యత్నాలు కొంత ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆగస్టు నెలలో మనం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల్లోకి వస్తే కనుక ముఖ్యంగా పిల్లల విషయంలో అంటే సెటిల్ అయిన పిల్లలేమో మనకి కొంతవరకు అసంతృప్తిని ఇస్తారని చెప్పాం. ఇక మామూలు విద్యార్థి దశలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చంచలత్వంతో మనని కొంతవరకు ఇబ్బంది పెడతారని కూడా చెప్పుకున్నాం. కనుక పిల్లల విషయంలో ఏదైనప్పటికీ కూడా కొంత శ్రద్ధాభక్తులు చూపించడం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే వాహనాలు నడిపేప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు రావచ్చు అనేది చెప్పాం. కనుక వాటి విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి. ఇంకా మూడోది ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైనా సరే పెళ్లి విషయంలో విముఖత చూపుతూ ఏదో రకంగా వాయిదాలు వేస్తూ ఉంటే కనుక అలాంటి వాటిని ఆపి కొద్దిగా వివాహాలకి తల్లిదండ్రులకి సహకరించటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటానికి తర్వాత వారి భవిష్యత్తు బాగుండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల మరింత బాగుంటుంది. ఇక ఈ నెలలో వీరికి ఏదైనప్పటికీ కూడా వీరి రోగాలన్నిటికీ కూడా మరి శుక్రుడు కారకుడు అవుతున్నాడు. తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు బాగుండాలన్నా కూడా శుక్రుడు అవుతున్నాడు. కానీ శుక్రుడు పరమ శత్రువు అవుతూ ఉండటం వల్ల వీరికి అవతల వారికి వీరు మేలు చేసినప్పటికీ కూడా అవతల వారు వీరికి తగినంత మేలు చేయలేకపోవటం, లేదు మనం మేలు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాం. తర్వాత మరి ఏదో రకంగా ఈ శుక్రుడికి సంబంధించిన అనారోగ్యాలు మనకి వస్తూ ఉండటం, ఇందువల్ల మనం మరి వీటి విషయాల్లో కొంత బాగుండాలి అంటే కనుక శ్రావణ మాసంలో మరి లక్ష్మీదేవిని వీరే రకంగా పూజించాలి. ఎలా పూజిస్తే మరి శుక్రుడు ఎంతో కొంత వీరి మీద చెడు ప్రభావం లేకుండా చూస్తాడు అనేది కనుక చూసినట్టయితే కనుక వీరు మరి గురువారం పూట, ముఖ్యంగా మరి గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా అంటుంటాం కనుక వీరు గురువారం పూట లక్ష్మీదేవిని ఉదయం కన్నా కూడా అవకాశం ఉంటే కనుక సాయంకాలం కుదరకపోతేనే మీరు పొద్దున పూట, ఒకవేళ కుదిరితే మాత్రం ఖచ్చితంగా సాయంకాలం పూటే మీరు పూజించండి. తర్వాత మరి లక్ష్మీదేవికి ఏదైనప్పటికీ కూడా ఈ పసుపు నీటితో అభిషేకం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి ఈరోజు మనం ఏదైనా సరిపెట్టి ఈ నెలంతా కూడా మనం లక్ష్మీదేవికి సంబంధించిన ఏమైనా చదువుకోవాలి అంటే కనుక ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అనేది శక్తి అనుసారం చదువుకోవచ్చు. దీని అంతకంటే కూడా ఇంకా ఉత్తమమైనది మీకు గనక
చదవగలిగే తీరుకుంటే కనుక హయగ్రీవ స్తోత్రం కనుక చదివినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా మీరు ఈ నెలలో ఆచరించినట్టయితే ఈ ఆగస్టు నెలలో మనకి ఏదైనా సరే చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. నమ్మి చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.